ఛానల్ బిందు నిఖిల్ వ్లాగ్స్. దిస్ ఇస్ బిందు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను నుమాయిష్కి అయితే వెళ్ళబోతున్నాను. సో అక్కడ ఏమేమి తీసుకుంటాను, ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి February 14th అనమాట. సో టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. ఇంకా ఎంత కలెక్షన్ ఉంది, ఎలా ఉంది అనేది వెళ్తే కానీ తెలియదు. కానీ నాకు ఈసారి అస్సలు మిస్ అవ్వాలని లేదు. సో ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాను. సో లెట్స్ సీ. నుమాయిష్ ప్లాన్ చేసే వాళ్ళు పక్కా మెట్రోలోనే వెళ్తూ ఉంటారు. బికాజ్ మనం ఆ ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళడం అనేది చాలా టైం పడుతుంది. అదే మెట్రోలో వెళ్ళిపోతే డైరెక్ట్ గాంధీ భవన్ దగ్గర దిగిపోవచ్చు. సో నేను కూడా మెట్రోలో అయితే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ లాస్ట్ 3 days కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది అనుకున్నాను. బట్ క్రౌడ్ మాత్రం ఎలా ఉంటుందో అలాగే ఉంది. బికాజ్ లాస్ట్ 3 daysలో ప్రైసెస్ తక్కువ ఉంటాయి అని చాలామంది అనుకుంటారు. సో ఎక్కువ క్రౌడ్ కనిపించింది నాకైతే. ఇలా వెళ్ళగానే ఇయర్ రింగ్స్ అయితే చూశాను, నాకు కలెక్షన్ అంతగా నచ్చలేదు. సో ఒక 2-3 అలా పిక్ చేసుకున్నాను. ఈ స్టాల్లో కుర్తీ సెట్స్, స్కాట్ సెట్స్, షరారా ఇలాంటి డిఫరెంట్ ట్రెండింగ్ పీసెస్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్లెంటీ కలెక్షన్ ఉండే. నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్. నియర్లీ నేను మా పిన్నితో కలిసి వెళ్ళాను అనమాట. తను ఒక 6 కుర్తీ సెట్స్ తీసుకున్నారు అండ్ నేను ఒకటి తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది కలెక్షన్ అయితే. కమింగ్ టు స్టాల్ నెంబర్ 89. దీనికి ఒక స్టోరీ ఉందనే చెప్పాలి. బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్లో చూశాను. స్టాల్ నెంబర్ 89 కోటా డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో నాకు కోటా ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం అండ్ నేను దాంట్లో డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలా రీజనబుల్గా అనిపించాయి. సో 3 అయితే పిక్ చేసుకున్నాను విత్ డీసెంట్ కలర్స్, ప్రింట్లో అండ్ ఎంబ్రాయిడరీలో మంచి చిన్న ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ ప్రింట్తో నాకు చాలా బాగా అనిపించాయి. సో ఒకటే తీసుకుందాం అనుకున్నాను, బట్ 3 పిక్ చేసుకున్నాను. నన్ను చూసి మా పిన్ని కూడా ఒకటి తీసుకుంది. చాలా బార్గెన్ చేయడానికి ట్రై చేశాను, బట్ అస్సలు తగ్గలేదు. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట. సో కావాలనుకున్న వాళ్ళు అందులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యాక్చువల్లీ నేను వెళ్ళడమే చాలా లేట్ వెళ్ళాను. సో ఫుడ్ స్టాల్స్ ఎక్కడ కూడా కనిపించలేదు. లాస్ట్లో స్ట్రాబెరీ స్టోరీస్ అనే ఈ స్టాల్లో చాక్లెట్ స్ట్రాబెరీ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. యాక్చువల్లీ టైం సరిపోక నేను చాలా తక్కువే తీసుకున్నాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అయితే పర్చేస్ చేశాను. సో నేను ఎక్కువ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఒక 4 to 5 స్టాల్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి తీసుకున్నాను. అండ్ నేను ఏమేమి తీసుకున్నానో ఇప్పుడైతే చూపిస్తాను. స్టైల్ పోర్ట్ అని మనకి నాట్ ఓన్లీ నుమాయిష్, అవి ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది. ఐ థింక్ AMB మాల్లో కూడా మనకి స్టైల్ పోర్ట్ అనే షాప్ అయితే ఉంటుంది. సో నేను అందులో ఈ క్యూట్ షర్ట్ తీసుకున్నాను. ఇది ఇలా 2 shaded వచ్చింది. మనకి ఇట్లా ఫ్రంట్ బటన్స్ వచ్చాయి. కొంచెం క్రాప్ అనమాట, క్రాప్ టాప్ టైప్లో క్రాప్ షర్ట్. సో ఇది బాగా నచ్చింది, ఇది తీసుకున్నాను ఒకటి. అండ్ చికెన్ కర్రీలో చాలా షాప్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కానీ నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో నాకు అది తీసుకొని బోర్ కొట్టేసింది. బట్ ఇది ఎందుకో వైట్ ఈ ట్యూనిక్ చాలా బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నాను. జస్ట్ మనము జీన్స్ పైన బేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది క్యాజువల్ వేర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఇది తీసుకున్నాను. ఇందులోనే ఇంకో కలర్ డబుల్ షేడెడ్ తీసుకున్నాను, అది మా చెల్లి కోసం. సో మా చెల్లికి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇంటూ మై ఫేవరెట్ పార్ట్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి అయితే మెటీరియల్స్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ లైక్ కాశ్మీరీ, మంగళగిరి, కోటా అండ్ బాందిని ఇలాంటివి మనకి ఎగ్జిబిషన్స్లో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకైతే చాలా ఇష్టం బేసిక్గా పర్సనల్గా డ్రెస్ మెటీరియల్స్ అంటే. సో నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక స్టాల్ కనిపించింది, కోటా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అందులో కంప్లీట్గా. సో నేను మొత్తం వెతికి ఆ స్టాల్కి వెళ్ళి ఒక 3 డ్రెస్ మెటీరియల్స్ అయితే పర్చేస్ చేశాను. సో అవి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్లోనే ఇలా ప్రింట్ ఇచ్చాడనమాట. టాప్ మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి దుపట్టా ఇలా ఇచ్చాడు. ఇది కూడా ప్రింటెడ్ దుపట్టా అనమాట. అండ్ దీనికి మనకి ప్యాంట్ వచ్చేసి ఈ క్లాత్ ఇచ్చాడు, బట్ ఇది మనకి ప్యాంట్కి అంత కంఫర్టబుల్గా ఉండదు. అండ్ మనం సపరేట్గా లెగ్గిన్ ఆర్ ఏదైనా కాటన్ ఫ్యాబ్రిక్ తీసి ప్యాంట్ స్టిచ్ చేయించుకోవడం బెటర్. ఇది మనం వేస్ట్ చేయకుండా మంచిగా లోపల లైనింగ్లా కూడా యూస్ చేసేయచ్చు. అండ్ కమింగ్ టు ద సెకండ్ డ్రెస్ మెటీరియల్, ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండ్ ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. వైట్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదంతా టాప్ పార్ట్. దానికి దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారు. దుపట్టా వచ్చేసి లెంత్ కూడా చాలా బాగుంది దుపట్టాది. అంటే సఫిషియంట్ లెంత్. ఎప్పుడైనా ఏదైనా కుర్తీ సెట్ కానీ మెటీరియల్స్ కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో తీసుకున్నప్పుడు దుపట్టా లెంత్ పక్కా చెక్ చేసుకోవాలి. బికాస్ కొన్ని వాటిలో మనకి లెంత్ చాలా తక్కువ ఇచ్చేస్తారు. లెంత్ తక్కువ ఉంటే అంత కంఫర్టబుల్ కాదు కదా, వేసుకోవాలనిపించదు. డ్రెస్కి లుక్ అనేది దుపట్టాతోనే హైలైట్ అవుతుంది. దుపట్టా లెంత్ చెక్ చేసి తీసుకోవడం మర్చిపోవద్దు. అండ్ దానికి కూడా ఇలాంటి క్లాత్ ఇచ్చారు, దీన్ని లైనింగ్ లాగా వాడేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్, ఇది వచ్చేసి లైట్ పింక్ అనమాట. పీచ్ పింక్లో ఇట్లా ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడ వరకు. అండ్ దీని దుపట్టా వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట దుపట్టా. దీనికి కూడా సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ద కోటా డ్రెస్ మెటీరియల్స్. ప్రైజెస్ వచ్చేసి ఇదైతే 1500 చెప్పాడు, బట్ 1300కి ఇచ్చాడు. అండ్ ఈ పింక్ వన్ వచ్చేసి ఇది 1700 చెప్పాడు, 1500కి ఇచ్చేసాడు. అండ్ ఇది కూడా అంతే, మనకి 1700 చెప్పాడు కానీ 1500కి ఇచ్చాడు. నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే చెక్ చేశాను ఈ కోటా డ్రెస్ మెటీరియల్స్. కొంచెం అంటే అరౌండ్ మనకి 2000 అలా ఉంటాయి. క్వాలిటీ వైజ్ 1500, 1300 ఈజ్ ఓకే అని అనిపించింది నాకు. సో వాట్ ఎవర్ అయితే నేను సాటిస్ఫై అయ్యేలాగా తీసేసుకున్నాను. ఇంకో డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మంగళగిరిలో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్ పార్ట్ ఇలా గ్రీన్ కలర్కి అండ్ దుపట్టా ఈజ్ బ్లాక్ కలర్ అనమాట. మెయిన్గా దుపట్టా హైలైట్. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్గా మంగళగిరి మెటీరియల్స్ కొంచెం కాస్ట్లీయే ఉంటాయి, 4000 అరౌండ్ ప్యూర్ అయితే. కానీ ఇది అంత ప్యూర్ కాకపోవచ్చు, బట్ నాకు ఇది 1200కి తీసుకున్నాను. వర్త్ అనిపించింది. మనకి రెగ్యులర్గా ఏదైనా టెంపుల్స్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద. అండ్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. సో ఇది స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంది. 250 రూపీస్కి దుపట్టా అయితే తీసుకున్నాను. దీనిపైన ఇట్లా మంచిగా మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట. ఇంట్లో కలర్స్ కూడా ఉండే, కానీ నాకు బ్లాక్ అయితే ఏదైనా ప్లెయిన్ డ్రెస్ పైకి మంచిగా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే 100 రూపీస్కి తీసుకున్నాను. అండ్ కాంబోలో 100 రూపీస్కి ఈ సెట్ ఆఫ్ 3 ఇయర్ రింగ్స్ అయితే కనిపించాయి. సో ఇవైతే తీసుకున్నాను, మీనాకారి లింకాస్ అనమాట. So that's it for this video. I hope you like this video. And video ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. And subscribe to my channel Bindu Nikhil Vlogs for more videos like this. Stay tuned. Thanks for watching. See you in the next video. Bye bye.